కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ కదిరిగల్ల శాంతయ్య గోశాల దేవి కుల ధృవీకరణ పత్రం గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు. కుల ధృవీకరణ పత్రం సమర్పించాలని పుల్లంపేట మండలం ఆఫీసర్ నుంచి ఒక లెటర్ రావడం జరిగినది. ఆ లెటర్ తీసుకుని వెంటనే మేము దానికి సంబంధించిన ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఎంఆర్ఓకు సబ్మిట్ చేయడం జరిగినది. అయితే ఇది కేవలం ప్రజా సమస్య కాదు, ఇది వ్యక్తిగత సమస్య. ఇది ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన బీజేపీ పార్టీ వ్యక్తిగతంగా మా పైన ఓరవలేక చేస్తున్న దుర్మార్గమైన చర్యని ఇది మేము తెలుపుతున్నాం. అలాగనే నిన్న జరిగిన సంఘటనలో ఎక్కడ ఈ భారతదేశంలో ఇది లౌకిక రాజ్యం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనం బతుకుతున్నామా, లేక నల్ల చట్టాలు రాసిన రాజ్యాంగంలో మనం బతుకుతున్నామా? ఎందుకంటే ఈ భారతదేశంలో ముస్లిం, క్రిస్టియన్, హిందూ అన్ని మతాలు కలిసి ఈ భారతదేశం లౌకిక భారతదేశంగా ఏర్పరిచారు. అదే అంటే మేము ఎక్కడికైనా వెళ్తాము, మాకు క్రిస్టియన్ పిలిస్తే క్రిస్టియన్ మతాన్ని తీసుకోవడం కాదు, క్రిస్టియన్ చర్చికి వెళ్తాం, అలాగనే శుక్రవారము మసీదుకి వెళ్తాం, శనివారము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం. అలాగనా మమ్మల్ని కేవలం దురుద్దేశంతోనే మీరు క్రిస్టియన్ అని చెప్పి చేయడం చాలా దుర్మార్గమైన చర్య. మేము ఎక్కడే కానీ ఏ చర్చికి పోయి బాప్తిజం తీసుకున్నట్టు మాకు సర్టిఫికెట్ గా నిరూపిస్తే మేము ఖచ్చితంగా మేము బీసీలో చేరడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగనే మేము ఇక్కడుండే ఈ రాష్ట్రంలో కాదు, నియోజకవర్గంలో ఉండే ప్రతి దళితుడికి కూడా జరిగిన అన్యాయంగా మేము ఇది ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 2014, 2019 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గోశాల దేవి గారి పైన మీరు నిందలేయడం చాలా దుర్మార్గమైన చర్య. అంటే రిటర్నింగ్ అధికారి ఆ రోజు మాకు 2 సార్లు చెక్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగినది. ఇది ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కాక ఎవరు నియోచిస్తారని చెప్తున్నాము. ఆయన ఆధార్ కార్డు, రేషన్ కార్డులో కూడా పుల్లంపేట మండలం అనంతపల్లి పంచాయతీ చేపల హర్జనవాడ అనే పేరు ఉన్నది. ఇది ఓర్వలేక ఈ అగ్రవర్ణాలు ఈ రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గాన్ని జనరల్గా చేయాలని ఒక కూటమి యొక్క ఆలోచనతోనే ఈ అల్లముక్కలను పంపించి ఇలాంటి చేస్తున్నారు. ఖబర్దార్, మీరు కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీకు ఎదుర్కొనే దొమ్మలు లేకపోతే మీరు ఇమీడియట్ రాజీనామా ఇచ్చి మీరు ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు సైగ్గా ఉండాలి. మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నామని ఓర్వలేక, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ముస్లిం, దళిత, ఎస్సీ, మాల మాదిగల పైన దాడులు జరిగితే ఆ దాడులను ఖండించడానికి మేము ముందుకోపంలో ఉంటామని ఓర్వలేక మేము రాజకీయంగా ఎదుగుతున్నామని దురుద్దేశంతో అగ్రవర్ణాలు వేసిన పాత్ర ఇదే. ఖచ్చితంగా ఖబర్దార్, మీరు జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఈ మాలా మాదిగలు ఏకమైతే ఈ రైల్వే కోడూరులో ఏ మతానికి ఏ కులానికి సంబంధం లేకుండా అందరము ఏకమై అన్ని పార్టీలు ఉండే దళితులమంతా ఏకమై ఖచ్చితంగా ఈ రైల్వే కోడూరును, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఎవరంటే దేవుడు, మేము అన్ని మతాలను గౌరవిస్తాం, మా మతాన్ని కూడా మేము గౌరవిస్తాం. అలాగనే మాకు దేవుడు అంటే ఎవడంటే మాకు తెలిసినంత మాత్రాన మాకు ఈరోజు ఈ స్థాయి ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కరే దళితులకు ఆరాధ్య దైవం దేవుడని మేము ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని గుర్తించి ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి ఒక పేద కుటుంబం నుంచి మహిళకు 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతాదని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. అలాగనే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీ నియోజకవర్గం ఉన్న రైల్వే కోడ్ను జనరల్గా చేయాలని ఒక ప్లాన్తోనే ఈ అన్ని చేస్తున్నారని ఖబర్దార్, మీరు చేయలేరు. ఎందుకంటే ఈ దళితులు ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో ఓటకు ఉంది. అందుకు మాలా మాదిగలు విభజించి పాలించి కూడా ఇంతకుముందు ఎస్సీ నియోజకవర్గం కూడా ఇవ్వడం జరిగినది. అలాగనే ఇక మీదట ఎక్కడే కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఈ దేశంలో కాదు ఎక్కడే కానీ మచ్చలేని పార్టీ ఏదంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఏమీ లేనప్పుడు గుండు సూది నుంచి విమానాశ్రయాలు అన్ని సమకూర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో దళితులు ఉన్నారంటే వాళ్ళు పెట్టిన ఒక భిక్ష. ఎందుకంటే ప్రతి పేద కుటుంబానికి 3 ఎకరాలు పొలం ఇచ్చాది, 5 సెంట్లు స్థలం ఇచ్చాది. అలాగనే ఈ రోజు బతుకుతున్న కరోనా టైంలో కూడా ఉపాధి హామీ పనులకు పోయి వేల మంది, ఒకరే కాదు, ఒక ఎస్సీలే కాదు, ఎస్సీ, బీసీ, మైనార్టీలు, ఓసీలు కూడా పోయి కరోనా
కరోనా టైంలో బతికిన అలాంటి మహత్తరమైన గాంధీ పెట్టిన ఒక జాతీయ ఉపాధి హామీనే తీసేయాలని దుర్మార్గమైన చర్య పెట్టిన నరేంద్ర మోడీ ఇంకా ఎస్సీల పైన దాడి చేయరా? అది ఒకటే. మరి నిన్న మీ నరేంద్ర మోడీ గారు డిసెంబరు క్రిస్మస్కు చర్చికి పోయి ఒక బైబుల్ తీసుకొని ప్రార్థన చేశాడు. మనకు నిజమైన సృష్టికర్త ఎవరంటే యేసుప్రభు అని చెప్పాడు. అంత మాత్రాన భారతదేశంలో నరేంద్ర మోడీ ఉండారా లేక అమెరికా ఉద్దేశం ఉంచారా? కబడ్డారు తెలుసుకోండి. ఎక్కడే కానీ దళితుల పైన ఇలాంటి చర్యలు కన్నా దిగితే రాష్ట్ర వ్యాప్తంగా 29 నియోజకవర్గాలు ఎస్సీలను ఏకం చేసి ఈ రాష్ట్రం అంతా బంద్ చేసి ఖచ్చితంగా మీ కుటుంబ ప్రభుత్వాన్ని దింపే వరకు మేము నిద్రపోమని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్, అలాగనే యూత్ కాంగ్రెస్ నాయకులు సిగమాల రవి పాల్గొన్నారు.